తిరుపతి కొండ భక్తులతో నిండిందబ్బా. శీతం పోతున్నారు. క్యూ లైన్లు మొత్తం నిండిపోయి బయట కిలోమీటర్ల కమానం లైన్లు కడుతున్నారంటే చూడుండ్రిగా. ఎండాకాలం సెలవులు దగ్గర పడ్డాయి. ఇంకో 10 రోజులైతే ఇస్కూలు చాలైతాయి. మొక్కులున్నోళ్ళు పిల్లలతోనట్ల గుడికి పోదాం అనుకున్నోళ్ళు తిరుపతి తొవ్వదొక్కుతున్నారు. దర్శనానికి ఒక్క రోజు పడుతుందట. 300 టికెట్ ఉన్న 5 గంటల లైన్లు ఉండాల్సిందే. ఇక అస్సలు ముచ్చట ఏందంటే సైరన్స్ అప్పుడు కార్లకెళ్ళి కాదుల్లో గీ కట్టెలకెళ్ళే స్మార్ట్ స్టిక్స్ అన్నట్టు. తిరుపతి కొండ మీద చిరుతలను గెద్ముతానికే కాకుంటే భక్తులకు ఇయ్యరు. ఎన్కెమట్ వచ్చే సెక్యూరిటీల చేతులుంటాయి. ఈ నడమ మళ్ళా షికారు ఎక్కువైంది కొండ మీద. కాలి నడకన పోయే తొవ్వంతా అడవిలనేనాయే. గిట్లనే ఎట్కెళ్ళన్నొస్తే గీ కట్టెలతో గెద్మొచ్చునట. ఫోన్ లెక్కనే ఛార్జింగ్ పెడతారు. పొద్దుముకి 6 కొట్టంగానే సెక్యూరిటీలు గీ కట్టెలు పట్టుకొని భక్తులు ఎమ్మటి కొండ మీదకి వస్తున్నారు. చిరుత వచ్చిందంటే గీ బటన్ ఒత్తితే ఎమ్మటే లైట్ ఆన్ అవుతుంది, సైరన్ మోగుతది. ఎల్తుర్కు సప్పుడుకు బుగులు పడి అది అవతల కురికే ఛాన్స్ ఉందట. ఓ కాళ్ళ ఆగకుండా మీదికొస్తే కట్టె కొసకు 2 కొండలు లెక్కున్నాయి. అండ్లకు కరెంటు పాస్ అవుతుంది. కొడితే ముత్తెమంత షాక్ కొట్టినట్టయి పడిపోతుందట. గట్ల కాపాడుకోవచ్చు అన్నట్టు. గా నడమ గిట్లనే తిప్పలైతే భక్తులకు చేతి కట్టెలు వంచి మీదికి పంపుతున్నారు. ఇప్పుడు టీటీడోల చేతుల ఇవ్వి ఓ 20 స్మార్ట్ స్టిక్స్ తెప్పించిండ్రు. ఇంకో 20 వస్తాయట. ఫుల్ సెక్యూరిటీ నడమ కొండ మీదకి పోతున్నారన్నట్టు. ఎన్నడు లేంది గింతగానం ఎందుకు వస్తున్నాయో గాని జప్పున బట్టి అడవిల దూరం గిడిచిపెట్టే పని సుతా చూడుండ్రి సార్లు.